పరిపోతున్నాము ఇన్ని సంవత్సరాలు అంటే అప్పుడెప్పుడో 5 years అప్పుడు పోయినా ఓకే హలో అందరికీ వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. ఎప్పట్లానే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే, ఈరోజు మేమందరం కలిసి ఓషన్ పార్క్ వెళ్తున్నాం. ఎప్పుడో కరోనా అయిపోయిన తర్వాత వెళ్ళామన్నట్టు గుర్తు. ఆ తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళాం ఎస్కేప్ అని. సో అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, సో నేను పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మేము ఆ ఓషన్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ మేము చాలా రైడ్స్ ఎక్కుతాము, చాలా ఎంజాయ్ చేస్తాము. అవన్నీ మీరు కూడా చూడండి, మీరు కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. వీడియో చాలా బాగుంటుంది. సో ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడరా. సరే వీడియోలోకి వెళ్దామా. కిచెన్లో నుంచి గుమగుమలు వస్తున్నాయని వెళ్ళి చూస్తే మమ్మీ ఆల్రెడీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశారండి. అక్కడికి వెళ్తున్నాం కదా, కడుపు నిండా తింటేనే కదా మంచిగా ఎంజాయ్ చేసేది. మా ఇంట్లో మా మమ్మీ చేసే బిర్యానీకి ఉన్నంత క్రేజ్ అసలు ఏ ఐటెంకి ఉండదండి, నిజంగా చెప్తున్నా. టికెట్స్ ప్రైస్ ఎంత, చిన్నపిల్లలకి ఎంత, ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తా. సో కంప్లీట్గా వీడియో చూడండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock టు ఈవినింగ్ 7:30 వరకు అండి. ఇక్కడే 11 అవుతుంది. మాకు ఆ టెన్షనే ఉంది అసలు. మా ఇంటి దగ్గర రోడ్ వేశారు. సో కార్ మేము బ్యాక్ సైడ్ పెట్టాము. ఇప్పుడు అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మేము రెయిన్స్ పడుతున్న టైంలో వెళ్తున్నామండి. సమ్మర్లో వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. ఇన్ని సంవత్సరాలు అంటే అప్పుడెప్పుడో 5 years అప్పుడు పోయినా ఎక్కుతున్నావు చిట్టి బాబు నువ్వు. నువ్వు ఎట్టిపోతున్నావు చెప్తే ఇస్తా. ఓషన్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను మళ్ళీ ఆ గేమ్స్ అన్నీ ఆడుతున్నా అని ఆలోచిస్తే, మా ట్రిప్లో ఒక స్పెషల్ ఏంటంటే మా అమ్మమ్మ వచ్చారు. నిజంగా మా అమ్మమ్మని ఎన్నిసార్లు మా ఇంటికి రమ్మన్నా అస్సలే రారు. కానీ ఇప్పుడు మా మమ్మీ ఒకసారి పిలిచారంతే వచ్చేసారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుంటే అది నేను కూడా చూసి ఇంకా ఎంజాయ్ చేస్తా. ఇక్కడికి ఆల్రెడీ రీచ్ అయిపోయాము. సో లోపలికి వెళ్ళి కన్నా ముందు మమ్మీ బిర్యానీ చేశారు కదా, అది తిని వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే లోపలికి ఫుడ్ అస్సలు అలో లేదండి, మొత్తం చెక్ చేస్తారు. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఒక చిన్న బాక్స్లో వాళ్ళకి పట్టేంత ఫుడ్ తీసుకెళ్తే ఏమనరు, అంతే తప్ప మనం ఎక్కువ ఫుడ్ అస్సలే తీసుకెళ్ళలేం లోపలికి. అక్కడ లోపల ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కానీ మనం మనీ పే చేసి కొనుక్కోవాలన్నమాట. అక్కడ రెస్టారెంట్ లాగా ఉంటుంది. సో ఇక్కడే తింటున్నాం. ఇక్కడే తింటే టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెలియక వెళ్ళాము. అక్కడ ఫుడ్ అస్సలు నచ్చలేదు ఎందుకో. ఎంతైనా హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్ అంతే, నిజమే కదా. సమ్మర్ అంతా అయిపోయిన టైంలో వెళ్తున్నాం కాబట్టి అసలు క్రౌడే లేరండి. నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ లేకపోతే చాలా రైడ్స్ ఎన్ని టైమ్స్ అయినా ఎక్కొచ్చు కదా. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ ట్రిప్ ప్లాన్ చేసింది మెయిన్లీ మా చెర్రీ బాబు కోసమే. ఆయన వాటర్లో ఆడుకుంటాడంట. టికెట్ ప్రైసెస్ ఎలా అంటే చిన్నపిల్లలకి 600, పెద్దవాళ్ళకైతే 750. నాకైతే తక్కువే అనిపించింది ఎందుకంటే ఇక్కడ చాలా చాలా మంచి రైడ్స్ ఉన్నాయండి. ఈ ప్రైస్లో నాకైతే ఓకే అనిపించింది. మా అమ్మమ్మ అసలు ఇలాంటి పార్క్స్కి ఎప్పుడూ రాలేదు. తనంత క్యూట్గా ఇన్నోసెంట్గా చుట్టూ చూస్తుంది. అసలు ఏంటిది, ఏంటి పరిస్థితి అని. మా చెర్రీ బాబుకి అసలు కాలు ఆగట్లేదు, తిరుగుతూనే ఉన్నాడు. అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని. భయపడ్డు. ఒక్క హెలికాప్టర్లోనే 3 ఎక్కుతారంట. మా క్యూటీని ఎక్కిపిద్దామని ట్రై చేసినా తను చాలా భయపడుతుంది, కానీ ఇరికించేసాము. మళ్ళీ ఇటు అయితే అన్నిటికీ సరి సమానంగా న్యాయం చేస్తాడనమాట.
ఏంటి మా లిట్టు ఇది ఎక్కగానే ఆపండి ఆపండి అని స్టార్ట్ చేశాడు. చిన్న పిల్లలు కూడా సైలెంట్గా ఉన్నారు. వీడెందుకు ఆపండి ఆపండి అన్నాడో నాకు నిజంగా ఇప్పటికి కూడా అర్థం కాలేదు. దీనికన్నా కష్టమైన రైడ్స్ ఇంకా చాలా ఎక్కాడు, కానీ అరవలేదు. భలే కామెడీగా అనిపించింది ఆ ఫేస్ వేసుకొని ఆపండి ఆపండి అని అరుస్తుంటే. ఓ పిచ్చి బావ ఆట ఏంటి కూర్చొని ఉండే గట్ల కూర్చొని వస్తారు. ఇక నీకు భయమే ఉన్నది, అది పట్టుకొని కూర్చుంటే అయిపోయి. అయినా ఇది అంత స్పీడ్గా ఏం వెళ్ళట్లేదు. అంతా బాగానే ఉంది, కానీ మా మామయ్య వాళ్ళ పాప కొంచెం భయపడుతుంది. ఇలాంటి రైడ్స్ ఎక్కినప్పుడైనా భయం పోతుంది అని మన వాళ్ళ బాధ. తనేమో ఏడుస్తుంది పాపం, కానీ మా కోసం చాలా వరకు ట్రై చేసి ఎక్కిందండి. మా లిట్టుగాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వీళ్ళు ఎక్కడైనా ఏడుస్తుంటే మా డాడీ జస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు అంతే, ఇంకా మాటలు లేవు, తప్పక కూర్చుంటున్నారు. నిజంగా మా అమ్మమ్మ అయితే చాలా ధైర్యవంతురాలండి. రైడ్స్ మేము ఎక్కిన ప్రతి ఒక్క రైడ్ మా అమ్మమ్మ ఎక్కారు, కొంచెం కూడా భయపడలేదు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మమ్మ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మేము కూడా కొన్ని భయపడ్డాం, కానీ మా అమ్మమ్మ తగ్గేదేలే. మిషన్లు ఉన్న కాడ తిరిగేమంటే భయపడుతున్నారు, కానీ ఇది మాత్రం మనుషులు తిప్పేది, అందుకే మమ్మల్ని టార్చర్ పడుతున్నారు, తిప్పండి తిప్పండి అని. మన రైడ్స్లోకి వచ్చేద్దాం. ఇంకా చిన్నపిల్లల ఆటలు అయిపోయింది, ఇప్పుడు మన ఆట ఈ బ్రేక్ డాన్స్ ఎక్కడానికి వచ్చాము. అసలు కార్లు అంతా గిర్రగిర్ర తిరుగుతున్నాయి, మన బుర్ర కూడా తిరుగుతుంది డెఫినెట్లీ. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మా చెల్లి నేను ఒక చెట్టు మెల్లిగా స్టార్ట్ అయింది, ఏమీ తెలియనిలాగా. కానీ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది ఎంత స్పీడ్గా పోతుందో. నాకు నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు, ఎందుకంటే నా చేతిలో ఉన్న స్టాండ్ జారిపోతుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నవ్వాలి, అరవాలి, ఇన్ని ఒకే టైంలో మేనేజ్ చేయడం అయితే కొంచెం కష్టమైంది. చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం. మేము ఎక్కిన అన్ని రైడ్స్లో కన్నా ఇది చూస్తే సింపుల్గా ఉంది, కానీ చాలా భయం వేసిందండి నిజంగా. నువ్వు పట్టుకో మామయ్య, నువ్వు మాకు చెప్తున్నావు కానీ భయపడేది సడన్గా రివర్స్ తిరుగుతున్నామండి. నిజంగా కొంచెం భయం వేసింది, కానీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నెక్స్ట్ ఈ రైడ్ కనిపించింది, ఇది ఉయ్యాలలా ఫీల్ ఉంటుంది. మా అమ్మమ్మ అయితే ప్రతి రైడ్ని ఎంజాయ్ చేస్తుంది. మా అమ్మమ్మ హ్యాపీనెస్ చూస్తే నాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. మేము ఎక్కిన రైడ్స్ అన్నిట్లో కల్లా ఇది కొంచెం బెస్ట్ అండి, అంటే భయం లేకుండా ఉండొచ్చు. నేను 3 times వెళ్ళానండి ఓషన్ పార్క్కి, ఇది 3rd time. మా అమ్మమ్మ ఒక్కసారి కూడా రాలేదు, ఫస్ట్ టైం. ఈవెందో అసలు ఏం భయపడట్లేదు, కానీ ఇలా మా అమ్మమ్మ సరదాగా మాతో గడుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే అసలు కష్టాలు బాధలు అన్నీ మర్చిపోవచ్చు. అసలు ఎంత హ్యాపీగా గడిచింది. మేము ఆడిన ఏ రైడ్స్కి కూడా లైన్ లేదు, కానీ ఈ కార్ రైడ్కి మాత్రం పెద్ద లైన్ ఉంది. లైన్లో నిల్చొని మరీ వచ్చాము. ఒక విషయం చెప్పాలంటే యాక్చువల్లీ నాకు అస్సలు డ్రైవ్ చేయడానికి రావట్లేదు. నేను అంటే మా వాళ్ళు చెప్తున్నాను అనమాట, కిందది నువ్వు ప్రెస్ చేయని కాలుతో ప్రెస్ చేస్తున్నా, ఈవెందో అది అమ్మ నాకు రావాలనుంది.
మొత్తం తిప్పు అక్క గట్టిగా అన్నొక్కి మొత్తం తిప్పు తిప్ప నొక్కు అక్క నొక్కు గట్టిగా అట్టే తిరుగుతున్నారు మీరు అక్క మా అమ్మమ్మ నా పక్కన కూర్చోపెట్టుకొని మా అమ్మమ్మని బలి చేశాను. అసలు ఎంత ట్రై చేయి ముందుకు అస్సలే వెళ్ళట్లేదు, వెనక్కే వెళ్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ వచ్చి గుద్దుతున్నారు. కష్టమో నష్టమో ఈ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రైడ్ అయితే నాకు చాలా చాలా ఫేవరెట్ అండి, చాలా నచ్చింది. ఆకాశంలో పక్షిలా ఎగిరిన ఫీలింగ్ వచ్చింది. అసలు నాకైతే ఇదన్నిటికంటే ఎక్కువ నచ్చింది. 2 times ఎక్కాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ టైం మా అమ్మమ్మ ఎక్కలేదు, కానీ సెకండ్ టైం నేను కూడా ట్రై చేస్తాను ఎక్కింది. మా అమ్మమ్మ కూడా అసలు భయపడలేదు, చాలా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ అండి. మేము ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఇలా ఎంజాయ్ చేసామని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. వచ్చే జన్మ ఉంటుందో లేదో తెలీదు. సో ఈ జీవితంలోనే మనం మంచిగా ఎంజాయ్ చేసి అన్నీ తిరిగేసి చూడాల్సినవన్నీ చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాలి. డ్రై రైడ్స్ ఇంకొన్ని ఉన్నాయి, అవి మేము ఆడుకున్నాము, కాకపోతే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. ఇంకా వాటర్ రైడ్స్కి మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళు డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు, 100 రూపీస్కి ఒక డ్రెస్. కానీ మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఎందుకు మరి ఇంతమందికి 100 అంటే ఎక్కువ అయిపోతాయి కదా. వాటర్ రైడ్స్ ఎక్కాలంటే ఖచ్చితంగా టీ-షర్ట్ అండ్ కింద నైట్ ప్యాంట్ డెఫినెట్లీ నీడెడ్ అండి. నార్మల్ డ్రెస్లు ఎంత సాఫ్ట్గా ఉన్నా సరే, అవి చూడడానికి నిజంగా నైట్ వేర్ లాగా ఉన్నా సరే వాళ్ళు అసలు అలో చేయట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి డ్రెస్సెసే ఉండాలి. యాక్చువల్లీ మేము లేట్గా వచ్చామన్నమాట. అంటే సమ్మర్లో మెయిన్గా వస్తారు కదా వాటర్ ఫాల్స్కి. మేము లేట్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం కుదరలేదు, అండ్ ఆల్సో ఎక్కువ పబ్లిక్ ఉంటారు. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము, ఎక్కువ పబ్లిక్ ఉంది చూసి భయపడి వేరే వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, కానీ కంపారిటివ్గా చాలా చాలా తక్కువ మంది ఉన్నట్టు. మా అమ్మమ్మ ఆడుకుంటుంటే ఒక చిన్న పిల్ల వాటర్లో ఆడుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు భలే నవ్వు వస్తుంది మా అమ్మమ్మని చూస్తూ ఉంటే. చాలా ఎంజాయ్ చేసామండి, నాకు ఎంత నచ్చిందో. వాటర్లో మనం చాలా బరువు తగ్గిపోతాం కదా, సో అందుకే ఒకరినొకరు ఎత్తుకుంటున్నాము. నాకైతే ఒక కోరిక, మా తమ్ముడు నన్ను ఎత్తుకోవాలని. అది వాటర్లో మాత్రమే తీరుతుంది. యాక్చువల్లీ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెరువు కట్ట ఉంటుంది, అక్కడ ఆడుకునేటప్పుడు కూడా మా తమ్ముడు నన్ను చాలా టైమ్స్ లిఫ్ట్ చేశాడు. అసలు చాలా ఫన్గా అనిపించింది. ఇంకా వేవ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ ఎప్పుడంటే అప్పుడు వేవ్స్ వేయరండి, ప్రాపర్ టైమింగ్స్ ఉంటాయి వాటికి. మళ్ళీ ఇటు పక్కన అయితే అస్సలే ఉండకూడదండి, మొత్తం ఆగమాగం చేసేస్తాడు అసలు. ఏదో పెద్ద స్విమ్మర్ లాగా. యాక్చువల్లీ మాకు చాలా హెల్ప్ అయింది ఇది ట్రైపాడ్ ఉండడం వల్ల వీడియోస్ షూట్ చేసుకోవడానికి. కానీ అది ఎవరో ఒకరు ఖచ్చితంగా పట్టుకోవాలి. అందరు ఆడుకుంటున్నారు, ఇంకా నేనే పట్టుకుంటున్నా. మేమైతే చాలాసేపు ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఆడుకున్నామండి. లేడీస్కి పిల్లలకి సపరేట్గా పూల్ ఉందండి, అక్కడ కూడా ఆడుకున్నాము. కానీ వీడియో షూట్ చేయడం కుదరలేదు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల. బట్ అక్కడ ఇంకా బాగుంది. మా చెరి బాబా అయితే భలే ఆడుకుంటున్నాడు అసలు. మెయిన్లీ నా హ్యాపీనెస్ చూద్దామని వచ్చాం మేమందరం. వేవ్ స్టార్ట్ చేశారండి. ఇలా వేవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరు ఆనందానికి అవధులు లేవు అసలు. చాలా ఫన్ జనరేట్ అయింది. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, వేవ్స్ ప్రతిసారి వేరు స్విమ్మింగ్ పూల్లో అని. ఎప్పుడో ఒకప్పుడు వేస్తారు టైమింగ్స్ని బట్టి. ఈ వేవ్స్ వస్తుంటే మనం జంప్ చేసి వేవ్ని బ్యాక్ పంపించాలి.
లిటో అమ్మమ్మ ఒక జంట. ఆటలు అయిపోయాయి, పూల్లో ఆడుకోవడానికి ఇంకా రెడీ అవుతున్నాం మేము. నేను మా చెల్లి ఒక జంట. కిందికి జారడం ఈజీయే, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ మెట్లెక్కి పైకి వెళ్ళాలి, అదే పెద్ద కష్టం. ఇదైతే ఇంకా నచ్చింది నాకు. మా మమ్మీ ఉన్న అమ్మమ్మ ఎక్కారు. పైనుంచి జారితే ముందుకు వెనుకకి కొంచెం సేపు ఉయ్యాలొగుతాము. నా ఫేవరెట్ ఇది. నేనైతే ఒక 3-4 టైమ్స్ ఎక్కాను. నేనైతే ఫుల్ హ్యాపీ. ఒక్కరికి కోసం ఆయన వస్తే కదా చిన్నోడు ముంగర పట్టుకొని కూర్చొని సిరప్ వస్తుంది. నాకు ఇద్దరు వాళ్ళెక్కింది సిరక్క. ఎన్నిసార్లు ఎక్కినా తనివి తీరట్లేదు తెలుసా, నిజంగా చెప్తున్నా. కానీ మెట్లు ఎక్కడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంకా చాలా ఎక్కాము, మొత్తం ఆటలు అన్నీ అయిపోయాయి. యాక్చువల్లీ ఇంకా చాలా రైడ్సే ఎక్కాము, కానీ నేను వీడియో షూట్ చేయడం నాకు కుదరలేదు. చాలా రైడ్స్ ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాము. అసలు నాకైతే ఇదొక హ్యాపీ డే. చుట్టూ గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ అలానే వెళ్తూ ఉంటే మళ్ళీ కార్స్ కనిపించాయి. లైన్లో నిల్చొని మరీ ఆడుకున్నాము. కానీ ఈసారి డ్రైవ్ చేసేంత ఓపిక నాకు లేదు. అందుకే మా చెల్లి పక్కన కూర్చున్నా. యాక్చువల్లీ మనందరం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే కొంచెం మంచి మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాంటి వాటిలో ఇలాంటి అవుటింగ్స్ ఒకటి. చాలామంది లైఫ్లో కష్టాలు, బాధలు, రెస్పాన్సిబిలిటీస్ వీటిలోనే నలిగిపోతూ ఉంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మీకోసం మీరు ఎంజాయ్ చేయండి. లైఫ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా అలసిపోయి ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడి వరకు వీడియో చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.